త్రివిష్ణు రూపాయ నమశివాయ. శ్రీవల్లి అంటే ఎవరని కాలం పిల్లల్ని అడిగారు అనుకోండి, పుష్ప భార్య అని చెప్తారు తప్ప కుమారస్వామి భార్య అని 100 కూడా చెప్పరేమో. మన పురాణ కథలు మన పిల్లలకి తెలియకుండా పెంచుతున్నాము. ఈరోజు శ్రీవల్లీదేవి చరిత్ర తెలుసుకుందాం. ఒక మహర్షి శివదీక్షా తత్పరుడయి తపస్సు చేశాడు చాలా తీవ్రంగా. తపస్సు సరిగ్గా ఫలించబోయే సమయానికి అలికిడైతే కళ్ళు తెరిచాడు. చూస్తే ఎదురుగుండా 2 జింకలు సంభోగం చేసుకుంటున్నాయి. అవి చూసి ఆ మహర్షి కామోద్రేకాన్ని చెందితే ఆయన మనస్సు చెలించి వీర్యస్ఖలనమయ్యి ఆ కిందున్న పచ్చిక మీద పడింది. ఈలోపు ఒక ఆడజింక వచ్చి ఆ పచ్చికను తినగానే సద్యోగర్భం ధరించి ఆడ శిశువుని ప్రసవించి వెళ్ళిపోయింది. ఆ శిశువు ఏడవటం మొదలు పెట్టేసరికి మహర్షి కనిపించింది. అయ్యో, తపస్సు చేసుకుంటున్న నాకు ఈ కామావేశం కలగడం ఏమిటి, పిల్ల పుట్టడం ఏమిటి, ఇప్పుడు ఇది ఒక బంధం కదా, ఏం చేద్దాము నేను బాధపడుతూ ఉంటే ఈ లోపల పులిందుడు అనే ఒక భిల్లుల రాజు భార్య కలిసి ప్రాంతానికి వచ్చారు. పాప ఏడుపు విని వాళ్ళకి పాపం సంతానం లేక పరితపిస్తూ పూజలు చేస్తున్నారు. అది తెలిసి ఆ మహర్షి శ్రీవల్లి అని నామకరణం చేసి వాళ్ళకిచ్చి, ఈ పాప కారణ జన్మురాలు, మీ అల్లుడి రాకతో మీ జన్మలు తరిస్తాయి అని చెప్పి వేరే చోటకి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ తరువాత పాప పెరిగి పెద్దదైంది. ఆ అమ్మాయికి దేవసేన అయిన కుమారస్వామి పైన మనస్సు లగ్నమైంది. చిన్న వయస్సులోనే ఆయన ఇంద్రుణ్ణి పరాభవింపజేసేట, క్రౌంచ పర్వతాన్ని జయించేట, ఇలాగ అవే లీలలు చెప్పుకునేది. ఒకసారి కుమారస్వామి భూలోకానికి విహారానికి వస్తే నారద మహర్షి చూసి కళ్యాణమస్తు అని ఆశీర్వదించారు. స్వామి నవ్వి, ఏ మహర్షి ఇది అంటే, అక్కడ శ్రీవల్లి అనే ఒక కన్యని చూశాను, అబ్బా ఏమి సౌందర్యం, నీకు తగిన జోడు నాయన అక్కడ భిల్లవాటిలో ఉంది అన్నారు. దాంతో స్వామి ఆమె పైన మనస్సు పడి వెతుక్కుంటూ వెళ్ళి అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ శ్రీవల్లి శ్రీవల్లి ఎక్కడున్నావని కలవరిస్తున్నాడు. ఆమె కూడా ఆవనానికే విహారానికి వచ్చి ఇదేమిటి తన పేరు తలుస్తున్నాడు అని చూడగానే ఆయన రూపాన్ని చూసి సమ్మోహనం అయిపోయింది. మరి శివపుత్రుడు కదా కుమారస్వామి. ఇద్దరికి మనస్సులు కలిసాయి. అయితే నేను గాంధర్వ వివాహం చేసుకుంటాను అన్నాడు. అంటే వద్దు, మా నాన్నగారిని అడగండి, ఆయన ఒప్పుకుంటేనే చేసుకుంటాను అంది. చూడండి, పురాణం సున్నితంగా ఆడపిల్లలకి నేర్పే లెసన్ ఇది. అప్పుడు పులిందుణ్ణి అడిగితే ఆయన పొంగిపోయి పార్వతీ పరమేశ్వరుల్ని కిందకి తీసుకొచ్చి వాళ్ళందరి సన్నిధిలో శ్రీవల్లికి కుమారస్వామికి అంగరంగ వైభవంగా వివాహం చేశారు. అది ఆ తల్లి కథ. ఇది వినగానే ఒక సందేహం వస్తుంది. అంటే తపస్సు చేసుకునే మహర్షులకి దేవతలకి వీర్యస్ఖలనాలు ఏమిటండి, వాళ్ళకి ఆ మాత్రం నియంత్రణ ఉండదా అని. ఇది మనలాంటి వాళ్ళకి జరిగితే కామం, వాళ్ళకి జరిగితే లోక కళ్యాణం. మరి అంతటి శ్రీవల్లీదేవి పుట్టాలి అంటే ఇంత తపశ్శక్తి ఉన్న మహనీయుడి నుంచే పుడుతుంది. అందుకే అలాంటిది జరిగింది. శ్రీమాత్రే నమః.